జస్టిస్ వి వాంట్ జస్టిస్. నమస్కారం అండి. మేము తెలంగాణ స్టేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చాము. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్లస్ టోటల్ తెలంగాణ స్టేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎంప్లాయీస్ అందరం ఫస్ట్ టైం ప్రజావానికి వచ్చామండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే గత ప్రభుత్వంలో చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు గత 20-30 సంవత్సరాల నుంచి మేము గ్రామ పంచాయతీ వర్కర్స్గా పనిచేసాము. బిల్ కలెక్టర్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, టోటల్ ఎలక్ట్రీషియన్లు కానీ టోటల్ తెలంగాణ స్టేట్ మొత్తం గ్రామ పంచాయతీలు. కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలుగా మమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకు ముందున్న జీతాలు 20,000 నుంచి 30,000, 40,000, 50,000 తీసుకున్నారు సీనియారిటీని బట్టి. ఈ గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపాలిటీలు అయిన తర్వాత మాకు 13,600 జీతాలు చేశారు. 12,000, 13,600 జీతాలు చేశారు. ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా చాలని జీతాలు, ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత కోసం మేము గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు పోరాడాము. ఆ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ అంటే ఎంప్లాయీస్ గవర్నమెంట్ అనుకుంటున్నాం మేము. మాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమోనని ఫస్ట్ టైం మేము ప్రజావానికి వచ్చాము. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎంప్లాయీస్ మేమే ఉండేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా విఆర్ఏలు, విఆర్ఓలు వచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వార్డ్ ఆఫీసర్లకు తీసుకొచ్చారు. మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి ప్రస్తుతానికి మున్సిపల్లో వార్డ్ ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళకి చెబుతున్నారు. మమ్మల్ని అందరినీ పక్కన పెడుతున్నారు. మేము గత 20-30 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్గా చేస్తున్నాము. గ్రామ పంచాయతీల నుంచి చేస్తున్నాము. మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళని నియమించడం ఎంతవరకు కరెక్ట్? ఈ గవర్నమెంట్ ఇది మాకు న్యాయం జరగాలని మేము అందరం కోరుకుంటున్నామండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరం కూడా మేము ఆల్రెడీ గత 2-3 వారాల నుంచి తిరుగుతున్నాము ఈ గవర్నమెంట్ దగ్గరికి. త్వరలో సీఎం గారి దగ్గర కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఈ సమస్యలు సీఎం గారి దగ్గర తీసుకెళ్లాలని మా అందరి తరపున మేము కోరుకుంటున్నామండి.